హే హాయ్ 2024లో ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఆర్ ఫ్యూచర్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పి వీడియో అనేది చేస్తున్నాము. మేము ఎలా దగ్గరుండి మొత్తం మెటీరియల్ అంతా మేమే చూసుకున్నాము. మేస్త్రికి మాత్రం ఇచ్చేసాం కాంట్రాక్ట్ కట్టడానికి. ఎలా మాట్లాడము, ఇంకా ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఎండ్ వరకు మీకు డీటెయిల్గా ఇస్తే మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి వీడియో చేస్తున్నాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. మా సైట్ అనేది ఎంత అంటే 153 గజాలన్నమాట. సో అది సెన్స్లో నాకు అంతగా తెలీదు. ఇది సైట్ కొంచెం అటువైపు మాది ఆక్రమించారు. సో ఫస్ట్గా మనం భూమి పూజ అనేది చేస్తామన్నమాట. బోర్ అనేది తీయక ముందు పూజ అనేది చేస్తాం. పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం అది తెచ్చుకొని ఏ రోజో చూసుకొని భూమి పూజ అనేది ఏం లేదు, ఒక మూడు అలా గుణపంతో వేసి అందరూ మీ ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వేసి దానికి పూజ చేస్తే అయిపోతుంది భూమి పూజ. అది చేసేసాక మీరు బోర్ అనేది మాట్లాడుకోవాలన్నమాట. ఇప్పుడు మేము తీసింది 300 feet బోర్. సో కాస్ట్ వచ్చేసి 1,50,000. మేము మాట్లాడుకోవచ్చు 1,25,000 కూడా తగ్గుతున్నారు. సో మేము అనేది 4 o'clock ఈవినింగ్ స్టార్ట్ చేస్తే 11 o'clock కల్లా మొత్తం అయిపోయింది బోర్ తీయడం అనేది. బోర్ తీసేసుకున్నాక నెక్స్ట్ మనం గోతులు అనేది తవ్వించుకోవాలన్నమాట. గోతులు తవ్వించుకుంటాం. మాది మొత్తం 12 pillars అన్నమాట. సో గోతులు తవ్వించుకున్నాకైనా మీరు శంకుస్థాపన పూజ చేసుకోవచ్చు, లేదా ముందైనా చేసుకోవచ్చు. సో మేమేంటి గోతులు తవ్వించేసుకున్నాక శంకుస్థాపన పూజ అనేది చేసామన్నమాట. మేము ఇక్కడ గోతులు అనేది 5 feet తీసాం. ఖచ్చితంగా 5 feet అనేది ఉండాలండి. 3 floors కదా మాది, లేదు అంటే 4 feet అయినా పర్లేదు. 3 floors-కి 5 or 6 feet ఉండాలి. ఇలా గోతులన్నీ తీయించేసాక ముందు శాండ్ అనేది ఫిల్ చేయాలన్నమాట. శాండ్ దీనికి తెలుగులో వేరే పేరు కూడా ఉంటుంది, ఏదో బొగ్గు అంటారు. ఆ శాండ్ అనేది ఫిల్ చేశాక ఇలా కంకర్ అనేది ఫస్ట్ మిగతా అన్నిటిలో వెయ్యాలి. శాండ్ అనేది ఎన్ని గమ్మేళ్ళు ఫిల్ చేయాలంటే ఒక్కొక్క గోతికి ఒక్కొక్క పిల్లర్కి 10 గమ్మేళ్ళు 12 గమ్మేళ్ళు ఫిల్ చేయాలి. తర్వాత ఇలా కంకర్ అనేది వేసుకోవాలి. ఈ స్టోన్ 40 mm స్టోన్ అనమాట. ఇది 40 mm. సో సైజెస్ కూడా ఇదన్నీ గుర్తుపెట్టుకోండి, మీకు ఉపయోగపడుతుందని. 40 mm సైజు స్టోన్ అనేది మనం ఇలా అన్ని గుంతల్లోని వేసుకోవాలి. మనం ఏదైనా సరే దగ్గరుండి చేయించుకుంటే బాగుంటుందండి. తర్వాత దీనికి వాటర్ అనేది పెట్టాలి, బాగా పెట్టాలి. వాటర్ ఎలా అంటే ఇంకా వాటర్ అనేది తేలాలన్నమాట, అంత వాటర్ పెట్టాలి. వాటర్ పెట్టేశాక మీరు దీన్నే క్యూరింగ్ అని కూడా అంటారు. క్యూరింగ్ అనేది ఎంత బాగా చేస్తే అంత మంచిదన్నమాట. మన ఇల్లు అంతటికి అంతే. సో మనం వాటర్ అనేది పెట్టేశాక మనం ఇప్పుడు ఆ డస్ట్ ఉంది కదా, డస్ట్ అంటారు. ఆ శాండ్ పేరుని డస్ట్ అంటారు ఇప్పుడు ఇంగ్లీష్లోని. ఆ డస్ట్ ఇంకా సిమెంట్ ఎంత కలపాలంటే ఒక గమ్మేలు సిమెంట్ తీసుకుంటే 4 or 5 గమ్మేళ్ళు ఆ డస్ట్. అంటే మామూలుగా ఇసుక కూడా కలుపుకుంటారు, కానీ డస్ట్ అనేది కలిపితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? డస్ట్ అనేది కలపడం చాలా మంచిది. మనం బేస్మెంట్ బాగుంటేనే కదండి, పునాదులు బాగుంటేనే కదండి ఇల్లంతా బాగుంటుంది. అందుకనే మేము డస్ట్ యూస్ చేస్తాం ఇక్కడ. సో అక్కడ ఒక గమ్మేలు సిమెంట్, 5 గమ్మేళ్ళు డస్ట్ కలిపి, వాళ్ళ క్వాంటిటీస్ తెలిసిందే అందుకే ఓవరాల్గా ఎక్కువ క్వాంటిటీ మిక్స్ చేస్తున్నారు. కలిపాక దాన్ని మనం ఇందాకలా క్యూరింగ్ చేసాం కదండి వాటర్ వేసి 40 mm స్టోన్కి, దాన్ని లెవెలింగ్ చేయాలి. లెవెలింగ్ చేశాక చూడండి ఎలా లెవెలింగ్ చేస్తున్నారో. అది లెవెలింగ్ చేశాక దీని మీద మనం మిక్సింగ్ చేసుకున్న డస్ట్ అండ్ కంకర్, అది సిమెంట్ అనేది దీని మీద వేస్తాం. చూడండి ఎలా లెవెలింగ్ చేస్తున్నారో. మేము మొత్తం 12 pillars అనేవి తీయించామండి. 12 columns 3 floors-కి. అది చూడండి డస్ట్ అనేది ఎలా వేస్తున్నారో. అది వేసాక అన్ని 12 columns-లో కూడా అలా వేసేసాక తర్వాత మళ్ళీ వాటర్ అనేది వేయాలి. వాటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ ఇక్కడ ఎందుకంటే డస్ట్ అనేది మేము వాడాము ఇసుక బదులు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కామన్గా మీరు లేదండి మేము అంత బడ్జెట్ పెట్టుకోలేము అనుకుంటే
అంటే అంటే 1 ఫ్లోర్‌కి అంటే పర్లేదు. గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి వేసుకొని లేదా ఒక ఫ్లోర్ G1కైనా డస్ట్ వాడకపోయినా పర్లేదు, కానీ ఇసుక వాడుకోవచ్చు. బట్ మాకు స్ట్రాంగ్ కావాలని చెప్పి డస్ట్ వాడుకున్నాము. చూడండి, డస్ట్ మిక్సింగ్ అయిపోయాక అది వేసేసాక మళ్ళీ ఒకసారి వాటరింగ్ చేసాక అంతా లెవెలింగ్ చేసేయాలి. దీనికి కొట్టడం అలాంటిది ఏమీ అవసరం లేదండి. మనం పుట్టింగులు వేసాక నీట్గా కొడతాము, ఇప్పుడేం అవసరం లేదు. ఈ మెటీరియల్ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తామండి. ఏది ఎంత వాడాలి, ఎక్కడ ఎంత క్వాంటిటీ వాడాలి, మనం దగ్గరుండి చూసుకుంటేనే అవుతుంది. లేకపోతే తెలుసు కదండి మీకు కూడా ఇప్పుడంతా ఎలా ఉందో. అందుకనే మీకు డీటెయిల్గా చెప్దామనే ఫస్ట్ నుండి ఎలాగా అంటే కట్టుకోయే వాళ్ళకి కూడా ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలిస్తే మంచిది కదా అని చెప్పి ఇది మేము చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ రోజు మనం ఇదిగోండి మొత్తం 3 ఫ్లోర్స్కి సరిపడేలాగా 100 ఫీట్ పైప్ అనేది తీసుకోవాలి. మేము తీసుకున్నాము, మీ ఇష్టం. కొంచెం గట్టి పైప్ తీసుకోండి. తీసుకున్నాక నెక్స్ట్ రోజు అలా తడపాలి అంతే, మరీ ఎక్కువగా తడపొద్దు. ఆల్రెడీ అది సరిపోతుంది. మనం పుట్టింగ్స్ అవి వేసినప్పుడు తడుపుతాము, నార్మల్గా తడపండి చాలు. సారీ అండి, 153 గజాలు అని చెప్పాము, కాదు 134 గజాలు. అది కూడా మాకు స్టెయిర్ కేస్ అనేది సపరేట్గా అటువైపు వస్తుంది. మేము గోతుల లెక్క మాట్లాడుకున్నాము. గోతుకి 900 అని చెప్పి తీయించుకున్నాము. 12 గోతులు కాబట్టి 12 × 900 11,000కి అలా మాట్లాడుకున్నాము. అది మీ ఇష్టం, మీరే చేసుకోవాలి. ఎర్త్ వర్క్ అనేది ఎప్పుడు ఓనర్స్ చేసుకుంటారు, మేస్త్రితో సంబంధమే లేదు అసలు. సో నెక్స్ట్ ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సిమెంట్ బ్యాగ్స్ అనేది ఈ ప్రాసెస్ వరకు 3 బ్యాగ్స్ అయితే పడాయి.